హలో గైస్, వెల్కమ్ టు సర్కార్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మేము వెళ్తున్నాం ఫలక్నామా కాళికా మాతా టెంపుల్. More fun is there in video. Full watch. Like, share. పువ్వుల మాంకాలమ్మ టెంపుల్. మన కూడా బీచ్ ఇది. మనం ఫలక్నామా టెంపుల్కి పోతున్నాం. ఆ వ్యూ ఎట్లుంటుందో మన సబ్స్క్రైబర్కి అందరికీ చూపుతామని పోతున్నాం టెంపుల్కి. సూర్యాంది పెట్రోల్ అయిపోతే పెట్రోల్ పోసుకొని మెల్ల ఫలక్నామా గుడికి పోతున్నాం. బండి తీసుకురారా నాయన అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడైనా సరే పెట్రోల్ అయిపోతున్నాడు, బండి తెచ్చాడు. తెచ్చేది ఒక్కసారి అమాసా పుణ్యానికి, కానీ మళ్ళీ పెట్రోల్ అయిపోతుంది. దాంట్లో ఎంత ఓపిస్తాడు? 20 రూపాయలది, 30 రూపాయలది. ఆడు 10 రూపాయలు చూస్తే 10 రూపాయలు ఇంకా ఓపించుకుంటాడు. ఆడు 30 వచ్చేది ఓపించుకుంటాడు. ఆడు 10 వచ్చినా 10 రూపాయలు ఇంకా పోసుకుంటాడు. ఆడు అప్పటి నుంచి తిప్పల పడుతున్నా మీ బండి అయిపోయి. గుడికోనికే బండి తీసుకురారా అని ఒక్కసారి అడిగిన. దీనికి ఇంత బాధ పెడుతుంది. గుడికోనికి ఇంత ఎండ కొడుతుంది కదా, ఇక ఎండలో నిలబెట్టిండు. దాని కింద తిప్పుతుండో పైన తిప్పుతుండు కానీ స్టార్ట్ అవుతలేదు. అది తీసుకొచ్చింది ఒకటేసారి. మళ్ళా గేర్లకి వెళ్ళి తీరా నాయన, ఇక మొత్తం ఆగమాగం చేస్తున్నాం. ఆ బురుబురు అంటుంది, ఆగిపోతుంది. అగో మళ్ళీ అయిపోయింది. అది ఏం బండిరా నాయన, ఈ బండి ఎక్కడ బండిరా పోయి తీసేను. చూసుకో ఈ బండి అలా చూడరు ఒకసారి. ఇది బురుబురు అంటుంది, ఆగిపోతుంది. ఎక్కడ బండి గమ్మున అయితే లేదు. తీ దబదబా మళ్ళీ ఓపెన్ చేయాలి. అది మా వాళ్ళ టెక్నిక్ కూడా ఎట్లా ఊపుతుంది. అది స్టార్ట్ కాదు, ఏం కాదు, ఉత్తలే ఉంటుంది అట్లా. ఏమైంది అంటే దాని స్మెల్ మంచుకుందంట. ఆయన మనం చేసుకుని వెళ్ళిపోవాలి కాదు, ఎంజాయ్ అంటారు. మన అటు చంద్రాన్గుట్ట అక్కడ ఉన్నాం, ఫ్లైఓవర్ కాడ. కొంచెం ముంగల పోయి రైట్ సైడ్లో తీసుకున్నాం అనుకో, సైడ్కి వెళ్ళి కొంచెం దూరం పోతే ఫలక్నామా గుడి వస్తుంది. అది టెంపుల్ వ్యూ చూడండి మీరు, మీకు ఎట్లా చూపిస్తామో కాదు. వాడు ఆటోలు మళ్ళుతున్నాయి చూసినావా, ఆడికెళ్ళి మనం మళ్ళాలి. ఇప్పుడు ఆడికెళ్ళి మళ్ళీనాక మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ రైట్ సైడ్లో ఇటుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి మనం. ఎప్పుడు ఇటుకెళ్ళి యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్లో పోవాలి. కొంచెం రాంగ్ రూట్లో పోగానే కొంచెం ముంగర రాగానే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఫలక్నామా రైల్వే స్టేషన్ వచ్చేసినాం. కనబడుతుంది ఆ టెంపుల్, ఇదే టెంపుల్, మొత్తం ఇదే టెంపుల్. చెప్పులు బయట వదిలేసి బండి పార్కింగ్ చేసినాం. పోతూనే ఉన్నాం ఇక డైరెక్ట్. ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయినాం. అమ్మవారి దర్శనం పోతున్నాము. పెద్ద క్రౌడ్ ఏం లేదు, దర్శనం అయితే మంచిగా అవుతుంది అనుకుంటున్నా. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పరాశక్తి ఓం శక్తి పరాశక్తి చెట్టు కింది దొరసానికి మూడల జడలు వెలిగే దీపాలు. ఎంత సులభము చేసి
ముత్యాలు వద్దిన ముఖ్య రదిస్తా రతనాలు ఒదిగిన కిరటము తెస్తా ముత్యాలు వద్దిన ముఖ్య రదిస్తా రతనాలు ఒదిగిన కిరటము తెస్తా ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.